ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ పెళ్ళైన సందర్భంగా మన స్టాఫ్ అందరం కలిసి మీకు భోజనం ఏర్పాటు చేశాం. ఓకే, ఒకటే ఆకు వేసిందేంటి? మీ ఇద్దరు ఒకే ఆకులు కలిసి భోంచేయాలి. అంటే ఒకే ఆకులో ఇద్దరు తినడం కాదు, ఒకరికొకరు భోజనం తినిపించుకోవాలి. మీతో కలిసి తినాలని మేము వెయిట్ చేస్తున్నాం సార్. షట్ అప్. ఏంటిదంతా? ఇది ఆఫీస్ అనుకున్నారా? ఏమనుకున్నారు? అది కాదు బాసు, మీ ఇద్దరు ఆనందంగా ఉంటే చూసి ఆనందిద్దామని ఇలా ఏర్పాటు చేసామంతే. మేమెలా ఉంటే మీకెందుకు? మీరు ఇక్కడికి వర్క్ చేయడానికి వచ్చారా, లేకపోతే మేము భోజనం చేస్తుంటే చూసి ఆనందపడడానికి వచ్చారా? నేను శాలరీ ఇస్తుంది పని చేయడానికి, ఇలాంటివి చేయడానికి కాదు. ఇలాంటి నాన్ సెన్స్ నాకు నచ్చదు. సారీ బాసు, ఏదో మీరు కొత్తగా పెళ్ళైన జంట కొంచెం ఆనందంగా ఉంటారని ఇలా ఏర్పాటు చేసాం అంతేగాని మీకు కోపం తెప్పించాలని కాదు. నాకు పెళ్ళైతే మీకేంట్రా ఆనందం? పని చేయడానికి వచ్చిన వాళ్ళు పని చేసుకుని వెళ్ళండి. ఇలాంటి ఎక్స్ట్రాలు ఇంకోసారి చేస్తే ఊరుకోను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ నేను రాధా గోవింద్ మీ బాస్ని, తను కృష్ణప్రియ ఇక్కడ వర్కర్, అంతే. అలానే చూడండి. ఈ కృష్ణ వర్కరే, ఆ విషయం నాకు గుర్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారని అంత సీరియస్ అయ్యారు? వాళ్ళు ఏం చేయకుండానే సీరియస్ అవడానికి నాకేం పిచ్చిలేదు. మన ఇద్దరం భార్యాభర్తలమని, ఏదో మనం హ్యాపీగా ఉండాలని వాళ్ళంతా అలా ఏర్పాటు చేశారు. దానికి అంత కోపంగా వాళ్ళని తిట్టడం దేనికి? నువ్వు ఆపుతావా? వాళ్లతో కలిసి నీ ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువైపోయింది. మాటకు ముందు మీకు పెళ్ళైపోయింది, మాట తర్వాత మీరు భార్యాభర్తలు, ఇదే గోల. సరే, వాళ్ళకంటే తెలీదు, నీకు తెలుసు కదా మన ఇద్దరి మధ్యన అగ్రిమెంట్. మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని. మనం ఇంకా 28 రోజులు మాత్రమే భార్యాభర్తలుగా ఉండేది. అప్పటి వరకే నువ్వు నా పక్కన తిరిగేది, తర్వాత నీ దారి నీది, నా దారి నాది. నాకు తెలుసు. తెలిసి కూడా ఇవన్నీ అవసరమా? తెగిపోయే బంధం మీద ఆశలు పెట్టుకుంటే చివరికి మోసపోయేది నువ్వే. ఇప్పటి నుంచే నా నుంచి విడిపోయి వెళ్ళిపోయాక ఎలా బ్రతకాలో ఏం చేయాలో ఆలోచించుకునుండు. అంతేగాని అందరితో కలిసిపోయి నన్ను ఆడుకోవాలనుకుంటే నేను చూస్తూ ఊరుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.